బాజ్పల్లి కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థులకు సంబంధించి కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక మంత్రితో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు జ్యోతి ప్రజ్వలనం చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని మంత్రి అభినందించారు. ఇక ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో ఉన్న ఇలాంటి యూనివర్సిటీలు తెలంగాణకు అవసరమని, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివేక్ అన్నారు. రావడం జరిగింది. చాలా సంతోషం అయింది. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. చాలా సంతోషం.